హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మన ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాసిన పత్రిక. గత వారం మనం ధ్యానిస్తున్న మాటలే మరొకసారి ధ్యానించి ఈ లేఖన అంశాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. రోమా సంఘానికి పౌలు మహాభక్తుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. చదవండి అమ్మా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ రాత్రి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. మరొకసారి నీ లేఖనాలు ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ దాసుడును నీ సిలువ చాటును మరుగు చేసుకోండి నా ప్రభువా. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీ సిలువ సువార్త మాటలు మాకు వినిపింప చేయండి. ఆత్మీయ మాటల చేత మమ్మల్ని బలపరచు. దాసుని సిలువ చాటును మరుగు చేసి పరిశుద్ధపరిచి యోగ్యమైన పాత్రికని ప్రజల ఎదుట నిలబెట్టమని మీరు మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు రక్షకుడి యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మరి కొద్దిసేపు దేవుని మాటల్ని జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం రోమా సంఘానికి పౌలు మహాశయుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. హల్లెలూయా. గత వారం కూడా ఇదే మాటల్లో కొన్ని విషయాలు మనం చూసాం. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఎంతో రక్షణకరమైనది. విశ్వాసికి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప వరమే ప్రార్థన. మనిషి తారతమ్య భేదం లేకుండా ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. కాకపోతే ప్రార్థనలో లోతుకు వెళ్ళాలన్నా, ప్రార్థనకు అలవాటు పడాలన్నా, ప్రార్థనలో బలపడాలన్నా దానికి విశ్వాసం కావాలి అనే విషయాన్ని గత వారం మనం చూసాం. విశ్వాసం అనే దాన్ని మనం ఎలా పొందుకుంటాము అనే దాన్ని కూడా ఇక్కడ చూడగలుగుతాం. విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. గత వారం ఈ మాటనే మనం ధ్యానం చేశాం. ఆ కింద అంటున్నాడు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. హల్లెలూయా. ఈ మాట కూడా దాదాపు గత వారం మనం ధ్యానించాం. విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుని మాటలు వినడం ప్రారంభిస్తారో అప్పుడు వారి జీవితంలో ఆటోమేటిక్గా వారి జీవితంలో విశ్వాసం రావడం మొదలైంది. అది ఎలాంటి విశ్వాసం అంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నేను దేవునితో మాట్లాడే మాటలు ఆయన ఆలకిస్తున్నాడు అనే ఒక నమ్మకంలోనికి మనం రాగలుగుతాం.
చాలాసార్లు చాలా మందిలో ఈ నమ్మకం లేకే ప్రార్థన చేయలేకపోతున్నారని కూడా మనం చూసాం గత వారం. ఎప్పుడైతే ఒక మనిషి నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే నమ్మకంలోకి వస్తాడో, దేవుని నుండి వచ్చే ఆ రిప్లై ఏదైతే ఉందో, ప్రత్యుత్తరం ఏదైతే ఉందో దాన్ని కూడా వినగలుగుతాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునిలో ఒక లోతైన ప్రార్థన అనుభవంలోకి నడిపించబడతాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం రావడానికి ప్రార్థన చేయాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం రావాలంటే వినాలి, దేవుని మాట వినాలి, వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా విన్నప్పుడు మనలో విశ్వాసం ప్రారంభమవుతుంది. వినాలి, వాక్యం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే, నేను డైరెక్ట్గా దేవుని మాట వింటేనే దేవుడు నాలో గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు అనుకుంటారు. గత వారం నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు మాట్లాడే విధానాల్లో అత్యంత శ్రేష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది బైబిల్లో ఉన్న దేవుని వాక్యం వినడం ద్వారానే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దీనికి లోబడిన వాడు ఎల్లప్పుడూ సరిచేయబడుతూనే ఉంటాడు, ఎల్లప్పుడూ కడగబడుతూనే ఉంటాడు, ఎల్లప్పుడూ పరిశుభ్రపరచబడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున కొంతమంది స్నేహితులు కలిసి ఒక ఊరికి ఒక ట్రిప్కి వెళ్ళారంట. వారిలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు. అతను వాళ్ళందరిలో కల్లా కాస్తంత ఎక్కువ ధనవంతుడు కాబట్టి ఎప్పుడు చూసినా మంచి మంచి బట్టలు వేసేవాడు, మంచి మంచి సెంట్లు కొట్టేవాడు. అతను పరిశుభ్రతంగా, అందంగా, నీట్గా కనపడటానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు. అతని దగ్గర రకరకాలైనటువంటి ఉండేవి, సబ్బులు కావచ్చు, షాంపూస్ కావచ్చు, హెయిర్ కండిషనర్స్ అని, ఇలాగా మేకప్ అని రకరకాలు ఉండేవి. ఆ స్నేహితులు 10 మంది నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళలో వీడు మాత్రం చాలా ప్రత్యేకంగా, చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉండేవాడు. ఒక రోజున వాళ్ళందరూ కూడా ఒక చిన్న ట్రిప్, బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ చదువులు అయిపోయినాయి, ఆ యొక్క పనులు జాబ్ చేస్తూ ఉండే బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు. బిజినెస్ ట్రిప్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక అడ్వర్టైజింగ్కి సంబంధించినటువంటి ట్రిప్ అది. ఆ అడ్వర్టైజింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత వారు ఉన్న ఆ ఏరియా ఏదైతే ఉందో అది బాగా పల్లెటూరు. పల్లెటూరు అయిన కారణం చేత అక్కడ స్నానం చేయడానికి సరైన వస్తువులు లేవు, సరైన బాత్రూమ్స్ లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు. ఒక బకెట్, మగ్గు పట్టుకుని వెళ్ళి బావిలో నీళ్లు తోడుకుని, ఆ తడికలు కట్టేసి ఉంటాయి కదండి, మీ చిన్నప్పుడు చూసే ఉంటారు అలాంటి విధానాలు. ఆ తడికల చోటుకి వెళ్ళి ఆ బకెట్ నీళ్లతో స్నానం చేసేసి రావాలి. అందరూ వెళ్ళి స్నానం చేసేసి వస్తున్నారు, కానీ వీడు వెళ్తలేదు. ఎందుకంటే వీడికి స్నానం చేయాలంటే తలపైన ఒక ట్యాప్ కావాలి, ఒళ్ళు రుద్దుకోవడానికి ఒక ట్యాప్ కావాలి, ఒక షవర్ కావాలి. వీడికి ప్రతి దానికి ఒక్కొక్క ఆయింట్మెంట్ లాగా డాక్టర్లు చూసారో తలనొప్పికో ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పులకో ట్యాబ్లెట్ అలా ఇచ్చినట్టు వీడికి తలకో షాంపూ కావాలి, ముఖానికో సబ్బు కావాలి, ఒంటికో సబ్బు కావాలి, మళ్ళీ కండిషనర్ కావాలి, లోషన్ కావాలి, షవర్ గన్లు కావాలి, ఇవన్నీ కావాలి వీడికి. అక్కడేమో ఏం లేవు. వీడికేమో ఈ డబ్బాలతో మగ్గులతో పోసుకోవడం పెద్దగా అలవాటు లేదు. వెళ్దంతా స్విమ్మింగ్ పూల్ వ్యవహారం.
లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. 5 నిమిషాలకో 10 నిమిషాలకో పావు గంటకు, అందరికంటే కాస్త ఎక్కువసేపుగా బయటకు వచ్చాడు. ఒంటి మీద ఎక్కడ చూసినా చెమట వాసన పోలేదు. ఇంకా వాడికి స్నానం చేయడం కుదరట్లేదు. అక్కడ వాడికి చాలా ఇబ్బందిగా, సిగ్గుగా ఉంది. ఆ తడికిల చోటు నుంచి చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయి కదా, వాటి మధ్య అతనికి చేయడం ఇబ్బందిగా ఉంది. పైగా అలవాటు లేని దాని మీద వాడి ఒంటి మీద ఉన్న మురికిని సరిగ్గా ఏం చేయలేకపోయాడు, పోగొట్టుకోలేకపోయాడు. అదేంట్రా శుభ్రంగా లేకపోతే ఎలా రోగాలు వస్తాయి అంటే వాడు అంటాడు, నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మంచిగా మా ఇంటి దగ్గర రకరకాలైనటువంటి క్లీనింగ్ సంబంధించినవి ఉంటాయి, వాటన్నిటితో నేను చక్కగా శుభ్రంగా ఒకేసారి స్నానం చేస్తానంటున్నాడు. నేను ఒక మాట మీ అందరికీ ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, రోజు ఎలాగైనా స్నానం చేయగలిగిన వాడు శుభ్రంగా ఉంటాడా? 2 వారాలకు ఒకసారి వాళ్ళలాగా ఒక బీభత్సమైన స్నానం చేసేవాడు శుభ్రంగా ఉంటాడా? వాడు ఆ ట్రిప్లో ఉన్నంతకాలం ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్తానికి 1 వారం 2 వారాలు పట్టింది, అప్పటి వరకు వాడికి స్నానం ఉండదు. ఇప్పుడు వాడు శుభ్రంగా ఉండడు. ఎందుకు? వాళ్ళ ఇంటికాడ క్లీనింగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి, బొల్లురుద్దు కూడా రకరకాల సబ్బులు ఉన్నాయి. మరి ఎందుకు వాడు శుభ్రంగా ఉండలేదు? రోజు ఎక్కడ పడితే అక్కడ వాడు తేలిగ్గా స్నానం చేయలేడు. తేలిగ్గా తనను తాను శుభ్రపరుచుకోగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాడు. అది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి బీభత్సమైన శుభ్రం నేను ఒక్కసారే చేస్తానండి, ఒక్కసారి చేశానంటే 4 రోజుల దాకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. దానికంటే ప్రతిరోజు ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను తాను శుభ్రం చేసుకోవడానికి అలవాటు పడిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, వాడు చాలా క్లీన్గా ఉంటాడు, వాడు చాలా హెల్దీగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు. ఎందుకంటే వాడు తేలిగ్గా తనను తాను ఏం చేసుకోగలడు, శుభ్రం చేసుకోగలడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం ద్వారా శుభ్రపరచబడే జీవితం తేలికగా శుభ్రపరచబడే జీవితం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వాక్యము వినుట ద్వారా విశ్వాసాన్ని పొందేవారు, వాక్యం వినటం ద్వారా జీవితాలు మార్చుకునేవారు, వాక్యం వినటం ద్వారా సరిచేయబడేవారు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో వారు తేలికగా ప్రభు చేతులకి ఎందుకు వచ్చేయగలుగుతారు, తేలికగా ప్రత్యక్షతల్లోకి రాగలుగుతారు, తేలికగా దేవుని మనసును అర్థం చేసుకోగలుగుతారు. కాదు, నాతో దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడాడు, దేవుని స్వరాన్ని నేను అచ్చు అలా వినాలి, దేవుని మాట నాకు వినబడాలి, దర్శనం రావాలి నాకు, లేకపోతే నేను సరి చేసుకోను, నాతో దేవుడు అలా వచ్చి మహాభక్తులతో మాట్లాడినట్లుగా మాట్లాడితేనే నా తప్పు ఒప్పుకుంటాను అనుకున్నాం అనుకోండి, నెలకోసారి స్నానం చేసినట్టు ఉంటుంది మన జీవితం. ఎందుకు అలా అంటున్నారండి? దేవుడు మాట్లాడినంటే మాట్లాడతాడు. ఆయన విరివిగా మాట్లాడే మాటలను వదిలిపెట్టి విరివిగా ప్రజలతో మాట్లాడడానికే ప్రభు ఈ వాక్యాన్ని రాయించి దైవజనుల్ని ఏర్పరుచుకుని వాక్యం ద్వారా మాట్లాడడానికే సంఘాన్ని సమాజంగా కూడుకొనమని చెప్పి ఈ రీతిగా ప్రభు సంఘంతో తరచుగా మాట్లాడదామని ఆయన చేసే ప్రయత్నాన్ని వదిలిపెడితే ఆయన ఏం చేయగలుగుతాడు? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఒక చిన్న మాట అంటాను. చిన్నప్పుడు భోజనాలు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ అప్పుడు దీనికి రివర్స్గా ఉండేవాడిని. సరిగ్గా భోజనం చేయట్లేదని చెప్పేసి పేచీ పెడుతుంటే మా అమ్మ మా మామగారు వాళ్ళు చెప్తా ఉంటారు, నాకు భోజనాలు అయితే తింటాను, భోజనాలు అన్నం అయితే తింటాను అనేవాడిని అంట. నాకు తెలియదు, నాకు ఉంటేగా. అందుకని మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇస్త్రాకులు తెప్పించి ఆ ఇస్త్రాకు ఒకటి నా ముందు పెట్టి అన్నం, ఒక పచ్చడి, ఆ రోజు వండిన కూర,
ఇలాగ చిన్నపిల్లని కాబట్టి ఆ ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని కూడా 2 కూరలు అడిగి మొత్తం ఎత్తుకొచ్చి ఇస్త్రాకులు వరుసగా వడ్డించేవాళ్ళు. అంటే వెంటనే అన్నం అంతా తినేసేవాడిని. అంటే కొద్ది రోజులు అలాగే చేశారు. నాకు భోజనాలు అయితే తింటాను అంటున్నానని ఆ ఇస్త్రాకేసి అక్కడ ఒక భోజనాలు లాంటి వాతావరణ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి నాకు ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు. నేను తింటున్నాను. కానీ ఎన్నాళ్ళు పెడతారు? ప్రతిరోజు అలా అంటే కష్టం కదా. తేలిగ్గా కుదురుగా ప్లేట్లో పెట్టుకుని తినడం కూడా అలవాటు చేసుకోవాలి కదా. అందుకని మెల్లగా మారం పెట్టినా పేజీ పెట్టినా రోజులు పెరిగే కొద్దీ గాఢం తగ్గిద్ది కాబట్టి కాస్తంత చిన్నపాటి కర్ర తీసుకుని దాంతో భోజనం పెట్టేశారు. ఇక ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని దర్శనాలు, ప్రత్యక్షతలు, స్వరం ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో కలుగుతాయి. కానీ దేవుడు విరివిగా మాట్లాడేది వాక్యం ద్వారానే. హల్లెలూయా. వాక్యం చదవడం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా దేవుడు తరచుగా రెగ్యులర్గా మాట్లాడతాడు. ఎన్నిసార్లైనా చదవండి మీరు బైబిల్ని. 23వ కీర్తన చదవమాకండి. రోజు ఒక 2-3 అధ్యాయాలని పెట్టుకుని చదివిన అధ్యాయాలు మళ్ళీ చదవడం కాకుండా కనీసం 3 అధ్యాయాలైనా ఉండాలి దేవుని స్వరం వినటానికి. 2 నుంచి 10 అధ్యాయాల దాకా ఈజీగా చదవచ్చు. 3 నుంచి 10 అధ్యాయాల దాకా చదవచ్చు. అలా కొన్ని మాటలు చదువుతూ వింటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు, విశ్వాసం కలిగింది. సరే, ముందుకెళ్తా. ఇప్పుడు నేను మీ అందరికీ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, వినడం ద్వారానే విశ్వాసం కలిగిద్ది అనేది ముమ్మాటికి వాస్తవం అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వినడం ద్వారానే మనలో విశ్వాసం బలపడుతుంది అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వినాలి. అందుకని ఇప్పటివరకు ఇదంతా చెప్పుకున్నాం వినటం గురించి. దేవుని బిడ్డలారా, మరి వినాలి అని నేర్చుకుంటున్న మనము నేర్చుకొనవలసిన మరొక మంచి మాట ఏంటంటే, కింద ఒకసారి చదువుదాం. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినండి. దేవుని మాటలు వినడానికి ప్రకటించేవారు ఒకరు మన జీవితంలో ఉండాలి. ప్రకటించేవారు లేకుండా మనము దేవుని మాటలు వినలేము. ఈ రోజుల్లో చాలా మంది తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని తమకు ప్రకటించే వారిని కలిగి ఉండలేదు. సంఘాల్లో దేవుని వాక్యాన్ని తమకి చక్కగా విరిచి వడ్డించి వివరంగా చెప్పి వారిలో ఉన్న సందేహాలు పూరించి మాదిరిగా నడిపించగలిగిన ఒక కాపరి మన జీవితాల్లో ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత పెద్దవారమైనా, ఎంత పైకి వెళ్ళినా మన జీవితంలో ప్రకటించే కాపరి ఒకరు ఉండాలి. ఆ కాపరి మనల్ని నడిపిస్తూ దేవుని మాటల మార్గములో మనల్ని బలపరచాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని కృపను మనము సమృద్ధిగా పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుల్లో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ప్రకటించేవారంటే, ఒక మాట నేను చెప్తాను, వాక్యాన్ని మనం ఎంత తరచుగా వింటే అంత మంచిది. వాక్యాన్ని, దేవుని గురించిన సంగతుల్ని ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఎవరైనా ఫోన్ లాంటివి వాడుతుంటే నేను వారికి కూడా అనేకసార్లు చెప్తా ఉంటా, వీలైతే ఏదో చెత్తాబొత్తా చూడడం కాకుండా వాక్యము, పాటలు వినండి, మంచిది, మీ ఆత్మీయ జీవితం బలపడిద్ది కదా అని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, అయితే వినడము కొరకు కేవలము ఈ రోజుల్లో కొంతమంది మన సంఘంలో లేరనుకుంటున్నాను, కానీ కొన్ని చోట్ల చూస్తే వారి గృహాల దగ్గరే ఉండి వారి దగ్గర ఉన్న సంథింగ్
స్మార్ట్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఫోన్లోనే ఎవరికో ఒకరికి కానుక పంపించి ఒక పాస్టర్ గారికి ఫోన్లోనే ప్రార్థన చేయించుకుని ఇంటికాడ గడిపేస్తున్నారు. గమనించండి, మనలను నడిపించగలిగిన కాపరి ఒకరు ఉండడం మనకు ఎంతో ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని మాటలు ప్రకటించడమే కాదు, ఆ కాపరి మనల్ని నడిపించాలి, మాదిరి కనబరచాలి, మనం ఎలా నడవాలో ఆయన మనకి చూపించాలి. ఆ కాపరి నడిపించే మార్గములో, ఆ కాపరి నడవడికలో మనము నడిచినప్పుడు, ఆ క్రీస్తు మార్గములో మనం నడిచినప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఫలవంతంగా ఉండగలుగుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను ఏ సేవకుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడను, ఎందుకంటే అభిషేకించబడిన వారిని ముట్టకూడదని వాక్యం నేర్పిస్తుంది. కానీ ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఈ డిజిటల్ ఆరాధన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించలేం మనం. క్రైస్తవుడు ఖచ్చితంగా మందిరానికి రావాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, వాక్యము ద్వారా ప్రత్యక్షంగా సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మిగతా మన ఖాళీ సమయం ఏదైతే ఉందో దానిలో మనము దేవుని మాటలు వీలైనంత ఎక్కువగా వినటంలో ఎలాంటి తప్పు లేదు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తాను. అసలు మాట చెప్పాల్సింది ఏంటంటే, అంటే ప్రకటించేవారు ఉండాలి అనేది మనం చూస్తున్నాం కదా. సరే, మనకంటే ప్రకటించడానికి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, దేవుని మాటలు మనం వింటున్నాము. కానీ గమనించండి, లోకములో చాలా మంది జీవితాల్లో ఇంకా నువ్వు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచలేక జీవిస్తున్న వారు చాలా మంది లోకంలో కనబడుతున్నారు. వారందరూ కూడా కష్టాల్లో లేరా, బాధలు లేవా, ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు వారి జీవితాల్లో మందిరానికి రావట్లేదంటే వారిలో విశ్వాసం లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వారిలో విశ్వాసం లేదు. వారిలో ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో వారు మందిరానికి రాగలుగుతారు, యేసయ్య ద్వారా జీవితాలు మార్చుకొనగలుగుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొద్ది రోజుల క్రితం నేను ఒక చిన్న ఒక సాక్ష్యం విన్నా. ఒక దైవజనుడు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా మీలాంటి ఒక వ్యక్తి ఆ పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు మీరు చెప్పిన అబద్ధాలండి అన్నాడంట. పాస్టర్ గారు అంటున్నాడు, యేసయ్య జీవితాలు మార్చడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని పాస్టర్ గారు చెబుతుంటే ఆ వ్యక్తి లేచి అన్నాడంట, మీరు చెప్పేవన్నీ అబద్ధాలండి అన్నాడంట. పాస్టర్ గారు కోపపడకుండా, ఎందుకు నాయన అలా అంటున్నావంటే, నేను ఈ ప్రార్థన అయిపోయాక చెప్తానండి మీకు అన్నాడు. ప్రార్థన అయిపోయింది. దైవజనుని చేయి పట్టుకుని ఆ వ్యక్తి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. తీసుకెళ్ళి ఒక సెంటర్ లాంటి ప్రాంతంలో, ఒక మెయిన్ టౌన్ సెంటర్ లాంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక పక్క చూస్తే కొంతమంది వ్యాధిగ్రస్తులు, అవిటివారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు అడుక్కుంటున్నారు. మరొక పక్కన కొంతమంది తాగుబోతులు తాగేసి తూలుతూ పడుతూ తిరుగుతున్నారు. మరొక పక్కన వృద్ధులు, అవయవాలన్నీ బాగానే ఉన్నా చూసేవారు లేక, తిండి పెట్టేవారు లేక, దిక్కులేని వారి వలె కొంతమంది వృద్ధులు, చిన్నపిల్లలు భిక్షాటన చేస్తా కనబడుతున్నారు. ఆ వ్యక్తి పాస్టర్ గారిని చూసి అన్నాడంట, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చుంటే, మనిషి జీవితాన్ని బాగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చుంటే వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారండి అన్నాడంటే. పాస్టర్ గారి దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. యేసయ్య వాళ్ళ జీవితాలను ఎందుకు అలా వదిలేశాడు? వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళని అవిటోళ్ళగా, అడుక్కు తినే వాళ్ళగా మార్చాడు. జాలి లేదు, కనికరం లేదు దేవుడికి అని అన్నాడంట. అతడు ఒక నాస్తికుడిలా మాట్లాడుతున్నాడు.
పాస్టర్ గారు అన్నారు, నువ్వేం పని చేస్తావు అన్నాడు. ఎంత అన్నాడు, నేను క్షౌరం చేస్తాను, బార్బర్, ఐఆమ్ బార్బర్, నేను క్షౌరం మంగళ పని చేస్తాను. పాస్టర్ గారు ఆ వ్యక్తి చేయి పట్టుకుని ఆ సెంటర్లోనే ఇంకో 2 అడుగులు ఎదరికి నడిపించాడంట. నడిపిస్తే ఒక త్రాగుబోతు వ్యక్తి అదే సెంటర్లో ఓ పక్కన తాగేసి పడిపోయి ఉన్నాడు. వాడి జుట్టంతా బాగా పెరిగిపోయింది, గడ్డమంతా బాగా పెరిగిపోయి వాడు తాగి 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 ఆ రోత చేత వాడి చుట్టూ వాడి గడ్డం అంతా దుమ్ము కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి చింపిరిగా గందరగోళంగా ఉంది వాడి జీవితం. వాడి ఫేస్, చుట్టూ అంతా గడ్డం అంతా దారుణంగా ఉంది. పాస్టర్ గారు ఆ వ్యక్తిని పిలిచి అన్నాడు, నువ్వు బార్బర్వి కదా, నువ్వు క్షౌరం చేసేవాడివి కదా, నువ్వు అంత మంచి క్షౌరం చేసేవాడివి అయితే మన ఊళ్ళో ఇలా చింపిరి గడ్డంతో చింపిరి జుట్టుతో ఈ వ్యక్తి ఉన్నాడు, నీకు కనబడట్లేదా అన్నాడంట. ఆ వ్యక్తి అన్నాడు, నాకు కనబడటం ఏంటండి, వాడు నా షాపుకి వస్తే నేనేం చేస్తాను, వాడికి అందంగా చక్కగా అవసరమైతే వాడు డబ్బులు లేవన్నా సరే నా వృత్తి ధర్మాన్ని బట్టి నేను వాడికి చక్కగా గడ్డం చేసి క్రాఫ్ట్ చేసి ఫ్రీగా అయినా పంపిస్తాను. కానీ వాడు నా షాప్కి ఇప్పటి వరకు రాలేదండి, నా దగ్గరికి వస్తే కదా నేను వాడిని బాగు చేసేది అన్నాడంట. అలాగే పాస్టర్ గారు అన్నాడంట, అలాగే యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిజమే, ఈ లోకములో చాలా మంది యేసయ్య దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నారు, విశ్వసించలేకపోతున్నారు. కష్టాలు లేవు అంటే మన ఎదురే కనబడుతున్నారు కష్టాలతో ఉన్నవారు, వారి జీవితాలు నిరీక్షణ లేక బాధపడుతున్నారు, కానీ దేవుని దగ్గరికి రావట్లేదు. కారణం, యేసయ్య దగ్గరికి వెళ్ళాలన్న నమ్మకం వాళ్ళలో లేదు. మనం ఏమని చేస్తాం, ప్రభువా నువ్వంటే నమ్మకం లేదయ్యా మా ఊర్లో వాళ్ళకి, నువ్వంటే నమ్మకం లేదయ్యా మా గ్రామంలో వాళ్ళకి, దయచేసి నిన్ను నమ్మేటట్లుగా సహాయం చెయ్యయా అని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. దానికి యేసయ్య అంటాడు, నేను చెయ్యాల్సింది 2000 సంవత్సరాల క్రితమే చేసేసాను, ఇప్పుడు చేయడానికి ఏదైనా మిగిలిందంటే అది నీవు చేసేదే మిగిలింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు దాదాపు క్రీస్తు రక్త సంబంధులుగా ఉన్న ప్రతి వారు యేసు క్రీస్తు రక్తము ఏ విశ్వాసులైతే ప్రవహిస్తుందో, ఏ విశ్వాస అయితే ఇంకా భ్రష్టు పట్టిపోలేదో, ఏ విశ్వాసి అయితే ఇంకా పతనమైపోలేదో, అట్టి ప్రతి క్రైస్తవుడిలో ప్రతి విశ్వాసిలో యేసయ్య రక్తపు ఆనవాళ్ళు, యేసయ్య రక్తపు లక్షణాలు కనబడుతూనే ఉంటాయి. అవే నశించిపోతున్న వారి కొరకైన భారము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొంతమందికి నశించిపోతున్న ఆత్మలంటే సరిగ్గా అసలు కనీసమైన భారం బాధ్యత ఉండదు. నేను అంటాను, వారు క్రీస్తునందు కూడా మృతులైపోయారు ఆత్మీయంగా. వాస్తవానికి ఒక విశ్వాసి లోకమునందు మృతుడయి క్రీస్తునందు సజీవుడవ్వాలి, పాపమునందు చచ్చిపోయి క్రీస్తునందు సజీవుడవ్వాలి. ఇక వాని మీద పాపమునకు ఏ మాత్రము కూడా అధికారం లేదని వాక్యం అందుకనే రోమా సంఘములో మాట్లాడుతూ ఉన్నది. కానీ వస్తున్న సమస్య ఏంటంటే కొంతమందికి కనీస బాధ్యత ఉండదు. నేను అంటాను, అయిపోయింది వారి జీవితంలో. మనిషిలో జీవం లేనప్పుడు, రక్తపు పంపిణీ ఆగిపోయినప్పుడు వాడిలో కదలిక, మనిషి కదులుతున్నాడు, సజీవంగా ఉన్నాడు అంటే ఆయనకి మెయిన్ ఉదాహరణ ఏంటంటే ఊపిరి పీల్చుకుంటాడు. ఆ ఊపిరి ఆగిపోయిందంటే ఏంటి దాని అర్థం? గుండె కూడా ఆగిపోయింది, చచ్చిపోయాడు. గుండె ఆగిపోయిందంటే ఏంటి దాని అర్థం? రక్తపు పంపిణీ
ఆగిపోయింది. గుండె ఏం చేసింది? రక్తాన్ని సరఫరా చేసింది. మంచి రక్తాన్ని తనలోనికి తీసుకుని చెడు రక్తాన్ని శరీరంలో నుండి అన్నిటి నుంచి తీసివేసి మరలా మంచి రక్తాన్ని శరీరంలో ఉన్న ప్రతి సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. నరాల ద్వారా రక్తాన్ని పంపిస్తుంది. ఆ రక్త పంపిణీ, రక్త ప్రసరణ జరిగినంతసేపు మనిషిలో జీవ లక్షణాలు కనబడతాయి. ఊపిరి పీల్చుకుంటాడు, మాట్లాడతాడు, చూస్తాడు, శరీరాన్ని కదుపుతాడు, జీవపు లక్షణాలు కనబడతాయి. రక్త ప్రసరణ ఆగిపోతే మనిషిలో జీవపు లక్షణాలు కూడా ఆగిపోతాయి. ఒక మనిషిలో కనీస ఆత్మల భారం లేదంటే వాడిలో యేసయ్య రక్త ప్రసరణ ఆగిపోయింది. యేసయ్య రక్త ప్రసరణ ఏంటండి అని అంటారేమో. ఎప్పుడైతే మనము బాప్టిజం ద్వారా యేసయ్యలో రక్షించబడ్డామో అప్పుడు మనము లోకములో చచ్చిపోయి, పాపంలో చచ్చిపోయి యేసయ్యలో జన్మించాం. ఎప్పుడైతే మనం యేసయ్యలో జన్మించామో మనల్ని జన్మింపచేసింది కేవలము కలువరి రక్తమే. కాబట్టి ఆ కలువరి రక్త ప్రోక్షణ ద్వారా, కలువరి రక్త ప్రసరణ ద్వారా మన ఆత్మ క్రీస్తులో జీవిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ లక్షణాలు ఆగిపోయినాయి అంటే నీలో క్రీస్తు రక్త ప్రసరణ ఆగిపోతుంది. సరే, అసలు మాట ఏంటంటే ఆ రక్త ప్రసరణ జరిగే వాళ్ళు కాస్తో కూస్తో జీవంతో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారండి? ప్రభువా, మా ఊర్లో వాళ్ళు ఎంతో చెప్పా కదా, మా ఊర్లో వాళ్ళు నిన్ను నమ్మట్లేదయ్యా, నీ మందిరానికి రావట్లేదయ్యా, కష్టాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, శ్రమలతో ఉన్నారు, కానీ నీ మీద మాత్రం వాళ్ళకి నమ్మకం, విశ్వాసం రావట్లేదయ్యా, దయచేసి నువ్వు వాళ్ళతో స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేమంటే మనం ఏమంటామో తెలుసా? ప్రభువా, సౌలును పౌలుగా మార్చిన వాడవు. ఒక్క మాటతో కఠినుడైన హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును కాబట్టి నువ్వు మా ఊర్లో వాళ్ళను కూడా ఆ అపోస్తుల కార్యాల్లో సౌలు పౌలుగా మారిన ఒక్క సంఘటనే నీకు కనబడుతుంది. ఎందుకంటే బాధ్యత మన మీద నుంచి దేవుడి మీదకు తోసేయడానికి. నువ్వు మాట్లాడావు కదా, సౌలుని పౌలుగా మార్చావు కదా, మరి మా ఊర్లో వాళ్ళందరినీ కూడా నువ్వు మార్చు అని ప్రార్థన చేస్తా. దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో సౌలుతో మాట్లాడాడు, నేను కాదంటలా. దానికంటే ముందు అపోస్తులు క్రైస్తవులు, దేవుని పిల్లలు కొన్ని వేల మందిని సువార్త ద్వారా దేవుని కోసం పట్టగలిగారు. కేవలం దేవుడు మాట్లాడిన ఒక సంఘటన పట్టుకొచ్చి మన బాధ్యతను ప్రభు మీదకు తోసేస్తాం. నువ్వు మాట్లాడు, మేము ప్రార్థన చేస్తాం. నువ్వు మాట్లాడు ప్రభా, మేము ప్రార్థన చేస్తాం. కానీ అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో వారు బాధ్యత తీసుకుని భారం కలిగిన వారై కొన్ని వేల మందిని ప్రభు కోసం పట్టగలిగారు. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు, మిగతా అపోస్తుల వాక్యం క్రైస్తవులు దేవుని మాటలు బోధించినప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని మాటలు ప్రకటించారు. దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు అంటున్నాడు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా వింటారు? ఇప్పుడు బాధ్యత ఏదైనా ఉందంటే అది మన పైనే ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం బాధ్యత తీసుకోవాలి, సువార్త ప్రకటించాలి, దేవుని మాటలు తెలియచేయాలి. మనం ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడినా వీలైనంత వరకు యేసయ్య దగ్గరికి వారిని నడిపించడానికి ప్రయత్నించాలి. మన చర్చి పెంచడానికా? పాస్టర్ గారి కానుకలు ఇంకో 4 పొదులు ఎక్స్ట్రా వస్తాయనా? మరి దేనికి చెయ్యాలి మనం? చెప్పాలి, దేనికి చెయ్యాలి మనం? ఒక విశ్వాసి, ఒక అన్యుడు క్రైస్తవుడిగా మార్చబడటం కోసం సువార్త ప్రకటించమంటే ఈ రోజుల్లో చాలామంది అనుకునేదండి, నాకేం వచ్చి వాళ్ళకి మాటలు చెబితే
పాస్టర్ గారు ఏమైనా కానుకల సంచిలో వాటా ఇస్తాడా నాకు? మరి ఏమొచ్చింది? నాకేం వచ్చింది? నేను ఎందుకు ప్రకటించాలి? నేను ఎందుకు సువార్త చెప్పాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, పరలోకమందు నీకు ప్రతిఫలం కలిగితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము రక్షించబడిందే, పిలువబడిందే దేవుని మాటలు ప్రకటించడానికి. ఏమి కలిగిద్ది దాని వల్ల అంటే, పరలోకమందు నీకు ప్రతిఫలం కలిగిద్దంట. దేవుడు నీకు ఘనత కలగజేస్తాడు. దేవుడు నీకు మహిమ కలగజేస్తాడు. నీ స్థానాన్ని ప్రభు హెచ్చిస్తాడు. ఎవరు ఎలా ఏమనుకున్నా మనము పరలోకమందు హెచ్చింపు పొందుతాం. క్రైస్తవుడు అందుకని ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఒక చిన్న మాట నేను అంటాను, మరి ఈ రోజుల్లో స్వార్థలు ప్రకటించడానికి లేదు. స్వార్థలు ప్రకటిస్తే ఊరుకోట్లా, కరపత్రికలు పంపిణీ చేస్తే ఊరుకోట్లా, బాకాలు పెట్టి మాట్లాడితే ఊరుకోట్లా. మరి ఎలా ప్రకటిస్తాం? మొదటిగా నీవు ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా వారితో నీకున్న సంభాషణ మధ్య యేసయ్యను వారికి పరిచయం చేయి. చిన్న మాట చెప్పనా? మనకి సిగ్గు, మొహమాటం యేసయ్య గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి అంటారండి అని అంటాం. యేసయ్య గురించి చెబితే వాళ్ళు చిరాకు పడతారండి అంటాం. వాళ్ళ మీద తగాదా పడిపోమని నేను చెప్పట్లేదు, కానీ వీలైనంత వరకు నీకు అవకాశము దొరికినప్పుడల్లా దేవుని మాటలు వారితో పంచుకునే ప్రయత్నం మనం చేయాలి. దేవునికి స్తోత్రం చేయలేదామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకో చిన్న మాట నేను చెప్తా. రెండవ మాట ఏంటంటే, ఈ రోజున ఉదయకాల సమయంలోనే ఒక చిన్న మాట గమనించాను. ఒక సహోదరి, పాస్టర్ గారు ఇలాగే సువార్త చెప్పండమ్మా, దేవుని రాకడ సమీపం అవుతుందని చెప్పారంట. చెప్పగానే ఆ సహోదరి ఏం చేసిందంటే, ఇంటికి రాగానే కరపత్రికలు పంచడానికి అరమారులో షెల్ఫ్లో ఎక్కడో దాచిన కరపత్రాలని వెతికి తీస్తుందంట. ఈలోగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహోదరితో మాట్లాడుతున్నాడంట. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, పాస్టర్ గారు స్వార్థ ప్రకటించమన్నాడు, అందుకని కరపత్రాలు పట్టుకొని స్వార్థ చెప్పడానికి వెళ్తున్నాను అందంట. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడంట, నీ పొరుగింటి ఆవిడికి నీకు చాలా కాలంగా గొడవ జరుగుతుంది కదా, సమాధాన పడ్డావా అన్నాడంట. లేదండి, సమాధాన పడలేదు. నీ భర్తతో వారం రోజుల నుంచి మాట్లాడలేదు కదా, సమాధాన పడ్డావా అన్నాడు. సమాధాన పడలేదు. ప్రభువు ఆవిడతో మాట్లాడుతూ అన్నాడంట, ముందు అనేకులకు పత్రికలు పంచడం కంటే ముఖ్యంగా నువ్వే ఒక పత్రికగా మార్చబడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బయట ఎక్కడో వాళ్ళకి పత్రికలు పంచడం కంటే ముందుగా నీవే ఒక పత్రికగా మారు. దాని అర్థము, మనమే యేసయ్య మాదిరిలో ఆయన పత్రికలుగా మార్చబడాలి. ఆయన చెప్పినట్లుగా మన జీవితాలు ఉంటే అప్పుడు అనేకులు ఆకర్షించబడతారు దేవుని సన్నిధికి. మన జీవితాల్లో మొదట మార్పు రావాలి. సువార్త ప్రకటించేవారు సంఘాల్లో అసలు కనపట్లేదు, కరువైపోతున్నారు అన్నమాట. పక్కన పెట్టి అసలు ఎవరున్నారు సువార్త ప్రకటించేవాళ్ళు? మీరు అంటారు, లేదండి ఈ రోజుల్లో ఎవరో ప్రకటించలా, అవన్నీ అబద్ధాలు, చాడీలు అంటాం చూసారా, అలా ఉంటాయి అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఇప్పటికీ కూడా ఎంతోమంది సేవకుల ద్వారా వింటూ ఉంటాను. కొద్ది రోజుల క్రితం ఒక సేవకులు చెప్తున్నారు, పక్కా సిటీలో ఆయన సంఘం, ఆయన అంటున్నారు, మా సంఘంలో ఈ మధ్య ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి వస్తున్నాడండి అన్నాడు. ధనవంతుడు వచ్చాడా పేదవాడు వచ్చాడని పక్కన పెడదాం,
అదే వ్యక్తి రావడం చాలా కష్టం కదా, ఎలా వచ్చారని అన్నానే. దానికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మా సంఘంలో ఒక తల్లిగారు స్వార్థ చెప్పడం మొదలు పెట్టారు. అవునా? స్వార్థ చెప్పిన ఆయన ఎండ కదా, ఆయన వాళ్ళకి అతను పెద్ద కుటుంబం కదా, వాళ్ళు అసలు లోపల కూడా రానివారుగా కరపత్రాలు పెట్టుకెళ్తే అని అంటే, అలా కాదు ఆవిడ చెప్పిన స్వార్థ. ఆవిడ ఆ వీధిలోనే ఉంటుంది. 10 పనులన్నీ అవజేసుకుని అసెంబ్లీ మీటింగ్లకి వెళ్ళిద్ది. ఏ మీటింగ్లే? మీరు వెళ్ళే మీటింగ్లే. అసెంబ్లీ మీటింగ్కి వెళ్ళిద్ది. ఆ అసెంబ్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకున్నారంటే ఆవిడకి ఏదో కష్టం. ఏమని? ఒంట్లో బాగట్లేదు అమ్మాయి, ఈయనకి డాక్టర్లు అట్టని చెప్పారు, ఇది బాగాలేదని చెప్పారు డాక్టర్లు, కష్టం అంటున్నారని ఆ ఇంటి ఆవిడ చెప్పిందంట. ఈవిడ అందంట, మా చర్చికి వచ్చి మా పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే దెబ్బకు తగ్గిపోద్ది అందంట. దానికి ఏ కరపత్రిక అవసరంలే, ఏ సువార్త పత్రిక అవసరంలే. వాళ్ళకి అట్లాగే 2 రోజులు వెళ్ళి బలంగా మాటలు చెప్పింది. వాళ్ళు మెల్లగా ఆవిడ మాటలు మందిరానికి రావడం మొదలుపెట్టారు. ప్రభువులో బలం పొందారు. ఇక్కడ మనం ఆ వీధిలో ఆవిడ అలా చాలా మందికి చెప్పిందంట. ఇక్కడ మనం ధ్యానించాల్సిన మాట ఏంటంటే, ఏ విధము చేతనైనా సువార్త పరిచర్య జరగాలి, సంఘానికి అది క్షేమం. మాకేం వచ్చిందండి సువార్త ప్రకటిస్తే? మాకేం వచ్చింది? మీకు పరలోకమందు ఫలం కలిగిద్దమ్మా. పరలోకమందు మీరు దీవెన పొందుతారు. ఇంకో మాట చెప్పనా? పరలోకం 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 అంటారు, భూమి మీద ఏమొచ్చిందో చెప్పండి అంటారేమో. యేసయ్య ఒకరోజు మాట్లాడుతూ అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ కడుపు నిండా వాటికి ఆహారం ప్రభువు పెడుతున్నాడు. అడవి పూలను చూడండి, అవి ఏ రోజు తమ అందాన్ని గురించి చింతించాల్సిన పని లేదు, ఎందుకంటే సమస్త వైభవముతో కూడిన సొలొమోను కూడా వాటిలాగా అలంకరింపబడలేదు అని చెప్తా ఆయన అంటాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఏ రోజు చింతించమాకండి. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు సమస్తము మీకు. ఆయన రాజ్యాన్ని వెదకాలి. ఎంతమంది క్రితం సంవత్సరం నుంచి లెక్కేసుకుందాం, ఎంతమందికి నువ్వు యేసయ్య మంచివాడు, యేసయ్యను నమ్ముకో అన్న 2 మాటలు ఎంతమందికి చెప్పావు నువ్వు? యేసయ్య మేలు పొందుకుంటున్నావు, యేసయ్య పెట్టే తిండి తింటున్నావు, యేసయ్య ఇచ్చే వస్త్రాలు వేసుకుంటున్నావు, యేసయ్య ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు, బాగానే ఉంది. క్రితం సంవత్సరంగా మనం ఎంతమంది మనుషుల్ని కలిసి ఉంటాం, వాళ్ళలో ఎంతమందికి చెప్పే అవకాశం రాలేదండి అనమాకండి. మనతో ఉన్న వారిలో 100 మందిలో ఒక్కరైనా మన కష్టం చెప్పుకోరా? క్రితం సంవత్సరంగా మీకు కష్టాన్ని చెప్పుకున్న వాళ్ళు ఒక్కళ్ళైనా లేరా? ఆ కష్టాన్ని చెప్పుకున్న వాళ్ళు ఒక్కళ్ళకైనా చెప్పారా? కనీసం ఒక్కరినైనా. ఇదేదో పాస్టర్ గారి బ్యాంక్ అకౌంట్కి నడిపించేస్తున్నాం అనుకోమాకండి. ఆ మందిరానికి రావడం ద్వారా, ఇక్కడ చర్చి కానుక పెట్టి పెరగడం కాదు ముఖ్యం. పరలోక రాజ్యములో అనేక మందిని చేర్చుతున్నామన్నది ముఖ్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి ద్వారా వచ్చింది కూడా మరొక రక్షణ కొరకే వాడతాం, అది పక్కన పెట్టేసేయండి కాసేపు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతమందికి చెప్పాం మనం యేసయ్య గొప్పవాడు, యేసయ్యని నమ్ముకో. యేసయ్యని నమ్ముకోగలదు, కనీసం చర్చికి రా, నీ కోసం ప్రార్థన చేపిస్తాం. ఒక్కరికైనా ఒకరికి చెప్పానండి, ఒక్కరైనా నీకు సమస్యలు చెప్పుకుంది. మనం అనుకుంటాము ఎవరో బయట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని అడుగుతారు అనుకుంటాం. మన కళ్ళ ఎదుట ఉన్న వాళ్ళకి ముందు మనం నడిపించుకోగలగాలి. మన కుటుంబ సభ్యులు మనం నడిపించుకోగలగాలి దేవుళ్ళలోకి, మన బంధువుల్ని, స్నేహితుల్ని.
మన స్నేహితులు ఏదైనా అప్పుల్లో ఉన్నారంటే ఎక్కడ తేలిక అప్పు దొరికిద్దో చెబుతాం. మన బంధువులు ఎక్కడైనా రోగంతో ఉంటే ఏ హాస్పిటల్లో బాగా చూస్తారో చెప్తాం. కానీ మందిరానికి రా ప్రార్థన చేపిస్తామని మాత్రం పొర్రపాటును కూడా. ఇది క్రైస్తవ విధానం కాదు. సువార్త ప్రకటించినప్పుడే మన జీవితం ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు ఆనందపడతాడు, మన జీవితాన్ని చూచి సంతోషిస్తాడు. అందుకని విశ్వాస జీవితములో పౌలు మహాశయుడు అంటున్నాడు, ప్రకటించువారు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడాలి. ఎక్కడి నుంచి పంపబడతారు? వారు మనమే. ఎప్పుడో యేసయ్య చెప్పాడు వెళ్ళమని, మనమే ఇంకా వెళ్తలేదు. మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళమండి పాస్టర్ గారు, మేము ఎవరితో మాట్లాడమండి, మేము ఇంట్లోనే ఉంటామండి, మాకు బయట వాళ్ళు తెలియదండి అంటారు మరి కొంతమంది. సరే, మీరు చాలా మంచివాళ్ళు అండి, నేను కాదంటలేదు. కానీ నీతో కూడా మాట్లాడే బంధువులు, స్నేహితులు కొంతమంది ఉన్నారు. నీకు కష్టాలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నడిపించు. మన మందిరానికి రామంటున్నారండి, వాళ్ళు చాలా దూరంలో ఉంటారు. అక్కడ చర్చికి వెళ్ళమను. ఇక్కడ చర్చికి రావాలండి అంత దూరం నుంచి. అక్కడ ఏదైనా చర్చి ఉండదు, అక్కడికి వెళ్ళమను. దేవుని మాటలు చెప్పు వాళ్ళకి. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. హైదరాబాద్లోంచి అక్కడ లాక్కురమ్మని నేను చెప్పట్లేదు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. ఈసారి సెలవులకు వచ్చినప్పుడు మన చర్చికి వస్తాయి. ఎవరికి కావాలి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కానుక కోసం రమ్మంటారేంటి? వాళ్ళు మందిరానికి వెళ్తాం ముఖ్యం. వాళ్ళు బలపడాలి, బాప్టిసాలు పొందాలి, రక్షణ పొందాలి. వాళ్ళు యేసయ్య బిడ్డలుగా మారాలి, యేసయ్య రాజ్యం విస్తరించాలి. అది వాళ్ళు ఎప్పుడో అర్థం కాదు, ప్రతి వారం నడిపించాలి. వాళ్ళని ప్రభువులో స్థిరపరచు, దేవుల్లో బలపరచు. పంపబడాలి. ఎవరు పంపబడతారు? మనమే పంపబడిన వారం. అది గుర్తించాలి. మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందుకని పౌలు భక్తుడు యెషయా గ్రంథములో రాయబడిన మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తాంట. సువార్త చెప్పు వారి పాదములు సుందరములు. ఎంత అద్భుతమైన మాట! సువార్త చెప్పు వారి పాదములు సుందరములు. అవి పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. సియోను పర్వతం మీద అవి సుందరంగా కనబడుతున్నాయట. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ విషయంలో ఎవరితో ఉన్నా, యేసయ్య దగ్గరికి ఎంత ఎక్కువ మంది నడిపించగలిగితే అంతమంది నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఆత్మల రక్షణ ఒక వ్యాపారం అయిపోయింది. ఆత్మలు రక్షిస్తే నాకేంటి అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఆత్మలు నడిపిస్తే వాళ్ళ మీద నేను పెత్తనం చేయలేకపోతున్నాను అనుకుంటారు. మరి కొంతమంది ఆ బాధ్యత లేకుండా ఉంటున్నారు. కానీ ఆది సంఘ కాలంలో ప్రభువు తమను పిలిచిన పిలుపు ఎరిగిన వారై ప్రభువు కోసం కష్టపడ్డారు. వాళ్ళంతా దేవుని కోసం ప్రయాసపడ్డారు. వాళ్ళంతా చెరసాల్లో కూడా రక్షణ కార్యాలు చూడగలిగారు. ఖైదీలను మార్చారు, చెరసాల అధికారులను మార్చారు. అపోస్తల కార్యాల్లో నాకు మాట చాలా బాగా ఇష్టం. సంఘములో శ్రమ కలిగినందున సంఘమంతా చెదిరిపోయింది. అయితే వారు ఎక్కడెక్కడికి వెళ్ళిరో ఆ ప్రదేశములంతటా అనేకులను దేవుని వైపుకు తిప్పిరి అనే మాట. ఒక నిప్పు కాలే కట్టి పట్టుకోండి. ఒక గట్టి వాము, ఎండిగా ఉన్న ఒక గట్టి, లేకపోతే ఏదో ఒకటి ఎండిపోయిన ఒక ప్రాంతానికి వెళ్ళండి. ఆ మండుతున్న కట్టిని గట్టిగా ఒకసారి కొట్టండి. ఆ కట్టి మీద ఉన్న నిప్పులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలైపోయి ఒక్కొక్క నిప్పులు ఒక్కొక్క చోట పడిపోద్ది. ఆ నిప్పు ఎక్కడ పడిన ప్రతి చోట అది మంటను రేపడం మొదలు పెడుతుంది.
క్రైస్తవుడు ప్రభువు చేతిలో అగ్ని జ్వాల అయి ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ మంటలు కనబడాలి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన జ్వాలలు కనబడాలి. నీవెక్కడికి వెళ్తే అక్కడ నీతి సునాదం వినబడాలి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళితే అక్కడ వైరస్ మనకు అంటుకుంటుంది. మనం కూడా వాళ్ళతో కలిసి సినిమా పాటలు పాడటం, మనం కూడా వాళ్ళతో కలిసి చిందులు వేయడం, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి లోకానుసారం నీవేనా, నీకంటే నాకు 2 ఎక్కువ తెలుసు, నేను క్రైస్తవ ముసుగేసుకున్న తోడేళ్ళని, నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని మనం ఇంకా రెచ్చిపోతాం. క్రైస్తవులు సువార్త జ్వాలలుగా మార్చబడాలి. ఆ రీతిగా కృప పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మాట్లాడే ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధపరచు ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరూ మా రీతి కళ్ళు మూసుకుని ప్రార్థనకి